రే జాగ్రత్తగా రండి రా. ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? వెళ్ళిపోతావురా. సిటీ మధ్యలో ఇలాంటి చోటుని ఎలారా ఊరికనే వదిలేశారు? దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉందిరా. ఒక్కడో ఒక్కొక్క కథ చెప్తాడు. ఆ కథలన్నీ మనకెందుకురా బావా? వీడికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలి. వాడిని ఎందుకు చూస్తారా? మూసుకుంటారా? విమల్ నన్ను పోకిరి అంటాడా? వీడికి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది చూడు. విమల్ శ్రీని రే ఏమైంది? ఏం లేదు. సజ్జిత్ గడి ఈ సౌండ్కే చచ్చిపోతాడు. రే నాకే ఉచ్చ పడిపోయింది. ఇప్పుడు మన ఒంటరి పక్షి ఏం చేస్తోంది? సజిత్! విమల్ విమల్ ఎక్కడ ఉన్నారా? ఓవర్ చేయకురా. నీ ఎకసకాలకి లిమిట్ లేదు. నువ్వు రా మావా. ఆడి బదులు నిన్ను తోసుంటావురా. శ్రీని విమల్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా? నీ ప్రాబ్లం ఏంటి? లాస్ట్ గా ఒకే ఒక్కసారియా? మరీ ఓరవుతాం పదరా. రాఘవా రారా. సజ్జత్ వినిపిస్తుందా? సజ్జత్!
రే అటు ఉన్నాడు రా. రాఘవ ఇటు ఉన్నాడు రా. ఎక్కడున్నారా సచిత్? శ్రీని ఎందుకు ఇలా చేస్తున్నారా? రే ఊరికి ఆట పట్టించాలంటరా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రే ఇక్కడ ఎక్కువసేపు వద్దు, పదండి. రే ఆడు చెప్పేదని పట్టించుకోకు. ఏమైందిరా? ఏం లేదు. సరేనా? పొద్దున్నే జాతకం తొక్క అంటూ రే వెళ్ళక తప్పదంటావా? పోరా, ప్రతిదానికి స్టైల్ దొబ్బుతున్నావు. దేవుడా, నాకు మాత్రం బాగా చెప్తే చాలు. చెప్తారులే, పద. గోవిందాచల గోకుల బృంద పవన జగ. అరే ఈ చోట ఎంత మంగళకరంగా ఉంది కదా. గోవిందా, రండి నాయలారా. ఎవరికి జాతకం చూడాలి? నాకు కాదు. నాకు కాదు. అయితే నాకు కాదు. ఎవరు చూపించకపోతే ఇంకెందుకు వచ్చినట్టు? బాబు అయితే నీకు చూద్దాం. ఇదిగో బాబు, ఇందులో నీ కుడి చేతి బొటన వేలు ముద్ర వేయి బాబు. నీ జాతకం ఏంటో చూసేద్దాం. వెయ్యి బాబు, ఏ విషయంలోనూ కంగారు పడకూడదు, భయపడకూడదు, వెయ్యి. శబాష్. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నవగ్రహ దోష నిర్దోషోస్తు. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నీ పేరు కకా కికి కుకేలో ఏదైనా వస్తుందా? కాదు. కాదా? ఆ ర్యాకులో 3వ లైన్లో ఉన్న తాళపత్రం పట్రా. తతా తిథి తుతో తై. కాదండి. కాదని నేను అనుకున్నాను. ఆ తాళపత్రంలోనే ఉండాలి. ఇదిగోనండి. బాగా మేనేజ్ చేస్తున్నాడు కదా. ససి సుసు సై. అవును. మీ పేరు శ్రీనివాసా? అవును. బాబు, మీ రేఖల గురించి ఏం చెప్తున్నారంటే మీకు వచ్చినవి ఒంటి సూడితో కూడిన ఒక్కరి రేఖలని. మీరు పుట్టిన ఆంగ్ల తేదీ 26/1/1988, తెలుగు నెల పుష్యమాసం. మీ పేరు శ్రీనివాసు. మీ తండ్రి గారి పేరు కృష్ణమూర్తి, తల్లి గారి పేరు లీలావతి. ప్రస్తుతానికి మీ తండ్రి గారు తల్లి గారు ప్రాణాలతో లేరని చెప్పబడింది. మీ జాతకం ప్రకారం జన్మలగ్నం మీనం. రాహు మిథునంలోను, కుజుడు శని కన్యలోను, గురు తొల్లోను, సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకు ఒక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం వ్యాపారం చేసినా బెడిసి కొడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండక తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. తర్వాత మీ వివాహ జీవితం గురించి ఏం రాసిందో చూద్దామా? చచ్చింది పో. ఇది రాసేటప్పుడు అగస్త్యుడికే చేయగలిగినట్టుంది. ఈ జన్మకి మీకు వివాహ యోగమే రాసిపెట్టి లేదు. అద్భుతమేదో జరిగి 7 వింతలు దాటి 8వ వింతగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి పట్టుపట్టి హడావుడిగా మిమ్మల్ని వివాహం చేసుకున్నా నీ దరిద్రం కొద్దీ అమ్మాయి నీ మాడు పగలగొట్టి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం మీద నువ్వు పుట్టడమే దండగని చెప్పేసి ఆ రోజుల్లోనే అగస్త్యుడు రాసిపెట్టాడు. శుభం. నీ ముద్రవేనాయనా? దీని తాళపత్రం ఇక్కడే ఉంది కదా. ఈశ్వర బాబు, మీ రేఖల పేరు వంకర టెంకర కోణ రేఖలు. ఈ రేఖల ప్రకారం మీకు పెట్టిన పేరు విమల్. అవును. మీ తల్లి గారి పేరు గీత, తండ్రి గారి పేరు ఈశ్వరరావు. కరెక్టా? అయ్యా, నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం వాడైనా చివరిదాకా దండగ తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా. కుదిరితే ఈ రోజే బాధ్యతనే మళ్ళీ పుట్టిరా. అప్పుడైనా ఇది బాగుండి వస్తుందో లేదో చూద్దాం. అయినా నీ జాతక చక్రం ఏంట్రా ఇంత వక్రంగా ఉంది? మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఇక్కడికి వచ్చారా? సో మై వివాహ యోగం? ఏయ్,